రెండోది నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాసిరంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది. దళితులంట ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు 1.5 ఏకరు 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంది మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు. మరి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా. 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండంగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు. హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది. కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం. దాన్ని కూడా లాక్కున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.